అట్లా ఒకటే కొలెస్ట్రాల్కి మేము పట్టుకొని మిగతా ఫ్యాక్టర్స్కి ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. సో కొలెస్ట్రాల్కి ఏం నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే యంగ్ హార్ట్ అటాక్లో మెయిన్లీ మేము చూసింది మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఏది ఉన్నదో అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ అవుతున్నది స్మోకింగ్. థర్డ్ ఫ్యాక్టర్ అవుతున్నది వాళ్ళకి డైటరీ. ఇవాళ రేపు ఏంటి 10 minutes స్విగ్గీ జొమాటో 10 minutes పెట్టారు. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, 10 minutesలో మీరు అట్లీస్ట్ ఒక టీ పెట్టుకోవడానికైనా 5 minutes పడుతుంది. మ్యాగీ 2 minutes అంటారు, కానీ మీరు ప్రాక్టికల్గా అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తే 5-10 minutes పడుతుంది. వాడు అక్కడికి ఇక్కడికి హైదరాబాద్ దాంట్లో రావాలి అంటే 10 minutesలో ఇంపాసిబుల్. మీరు ఇంట్లోనే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కే చేయాలంటే 5 minutes పడుతుంది, వాడు బయట నుంచి చేయాలి. సో ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఇది ఆల్రెడీ వాడు ఫ్రిడ్జ్లో పెడతారు, మీకు వెంటనే అది చేసి ఇస్తారు. దట్ ఈజ్ వెరీ డేంజరస్ టు ది హార్ట్. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, ఈవెన్ మ్యాగీ అవని ఏంటవని అది వెంటనే అది చేసుకుని ఇస్తారు. సో అది ఫ్రిడ్జ్లో ఏది పెట్టుకుంటారు ప్రాసెస్ ఫుడ్. సో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ వల్ల మీరు కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అవుతుంది అండ్ ఇట్ విల్ డ్యామేజ్ టు ది హార్ట్. ప్రాపర్ డైట్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ అది బెటర్. సో థర్డ్ అవుతున్నది డైట్. ఫోర్త్ అవుతున్నది ఇవాళ రేపు స్క్రీన్ టైం అన్ని యంగ్ జనరేషన్లో ఎక్కువ అవుతున్నది. ఫిజికల్ యాక్టివిటీస్. సో స్క్రీన్ టైం అంటే ఏంటి? మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్, దీంట్లోనే వీళ్ళు వర్చువల్ వరల్డ్లో ఎక్కువ ఉంటున్నారు. దీనివల్ల ఏంటవుతున్నది? ఫిజికల్ యాక్టివిటీ జీరో. సో ఎనీ పర్సన్ మినిమం 45 minutes ఆర్ 10,000 steps పోవాలి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేదు వల్ల ప్రాపర్ కొలెస్ట్రాల్ ఇది అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. నంబర్ 5 అవుతున్నది మోస్ట్ ఇంపార్టెంట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఈస్ ఎనీ పర్సన్కి 7 to 8 hours నిద్ర కావాలి. ఎందుకు కావాలి? ఒక పర్సన్ నిద్రపోతే వాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదో అది కొంచెం అవుతుంది. హార్ట్ కూడా ఒకటే ఆర్గాన్ 24/7 పనిచేస్తుంది. నిద్రపోతే అది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ అంటే ఏంటి? హార్ట్ రేట్ మీరు చూస్తూ అంటారు, నార్మల్లీ మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం మాకు 70, 80, 90 దాకా ఉండొచ్చు. పడుకున్నప్పుడు ఇట్ విల్ కమ్ డౌన్ టు 50. సో హార్ట్కి కూడా కొంచెం రెస్ట్ ఉంది, కొంచెం బెటర్ దెన్. సో ప్రాపర్ నిద్ర అంటే ఏంటి? NREM, NREM ఉంటుంది. 8 hours మినిమం కావాలి. 8 hours నిద్ర ఉన్నది అనుకోండి, బాడీలో హార్మోనల్ లెవెల్స్ అవుని, బ్లడ్ ప్రెషర్ అవుని, హార్ట్ రేట్ అవుని అన్నీ కంట్రోల్. సో అది నిద్రపోవట్లే. సో ఇవన్నీ దానికి కాకుండా ఇవాళ రేపు లేటెస్ట్ లైక్ ఎయిర్ పొల్యూషన్స్ వస్తున్నది. ఇవన్నీ ఏదో చెప్పానో దాంట్లో కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఇవన్నీ కాకుండా ఇవన్నీ చెప్పాను. సో ఓన్లీ దెర్ ఆర్ సో మెనీ రిస్క్ ఫ్యాక్టర్. ఒక కొలెస్ట్రాల్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. దాంట్లో ఒకటి కొలెస్ట్రాల్, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో కొలెస్ట్రాల్లో మేము చూసాం చాలామంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ కూడా నార్మల్ ఉన్నది. అట్లా అని కాదు, మా టార్గెట్ ఉంటుంది, టార్గెట్ కొలెస్ట్రాల్ ఇది తగ్గించాలి. సో రెస్ట్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఏదో మేము దానికి ట్రీట్మెంట్ చేయాలి.